పితా పుత్ర పవిత్రాత్మ నామమునా కలువరి ప్రేమా కనికర ప్రేమా సిలువలో ప్రేమా జీవమిచ్చు ప్రేమా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కలువరి ప్రేమ వైపు చూస్తూ సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న యేసుతో 40 రోజుల కార్యక్రమంలో ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలతో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభువును అర్పించుకుందాం. రోస్లీనా 9వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు మరియు హ్యారీ విస్మారా ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు శాంతి మరియు పింకీ. అలాగే శ్రీనివాస్ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయవారు కోడమాటి లావణ్య, జోయి సాగర్ షా రాసే ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. రేణుక వరుణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి మార్కులతో విజయం సాధించినట్లుగా మంచి జ్ఞానం ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే అనూష ఆశ మంచి భవిష్యత్తు కొరకు దేవుడిని దీవెనల కొరకు సుందర్ గారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలనియు ఆ కుటుంబం ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుని ప్రేమను సంపూర్ణముగా మనం తెలుసుకొనుట అది అసాధ్యం. అయినను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణతలో సంపూర్ణముగా నిలబడుదురుగాక అని రాస్తున్నాడు.
ఎఫెసీయులకు రాసిన లేఖలో పునీత పౌలు గారు తాను పొందుకున్నటువంటి ప్రేమను అందరికీ లేఖ రూపంలో రాసి పంపించాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 3:19 అలా చదువుతున్నాం. Ephesians chapter 3 verse 19 we read, it's impossible to understand the love of God, but let us try to understand his love and participate in the fullness of his love. Ephesians 3:19. మత్తయి సువార్త 8:17లో ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను. Matthew 8:17 says he carried our weakness and he bore our sickness. అనేక సార్లు దేవుడు మన బాధలను మన వేదనను తొలగించుటకు తానే భరించి సిలువను మోసాడని వింటున్నాం. ఈరోజు అది నెరవేరునుగాక. ప్రార్థనతో పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, తాను పొందిన దెబ్బలచే మనకు స్వస్థత కలుగునుగాక. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చే ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. నా రోగములను భరించిన ప్రేమ, నా వ్యసనములను వహించిన ప్రేమ. నా రోగములను భరించిన ప్రేమ, నా వ్యసనములను వహించిన ప్రేమ. నా దోషములను మోసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ. సమాధాన శిక్షను పొందిన ప్రేమ, సమాధాన శిక్షను పొందిన ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎన్నో వాక్యములు ఆయన మన పాపములను భరించాడని, అతిక్రమములను క్షమించాడని, దెబ్బలతో స్వస్థతని ఇచ్చాడని, తిరుగుబాటును విన్నవించు ప్రేమతో ప్రార్థించాడని మనం వింటున్నాం. యెషయా 53:5లో కూడా దాన్ని మనం వింటున్నాం. తప్పిదముల కొరకు గాయపడెను, పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను అని ఆరోగ్యం చేకూర్చే యేసు ప్రభు గాయాల వైపు పంచకాయలలో దాచుకునే ప్రార్థన యేసుతో 40 రోజులు జరుగుతుంది. ఎస్, అగైన్ అండ్ అగైన్, so many times God keeps repeating. We heard it in Matthew 8 in the first decade. Second one, Isaiah 53:5, again he repeats, he was crushed for our iniquities and he bore the pain, and by his pain we are receiving the healing power. Isaiah 53:5 పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఆయన భరించాడు, మనం భరించలేని బాధలను తొలగిస్తాడు. ఆమేన్. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, జీవమిచ్చు ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువను ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నా యేసుని ప్రేమ, నన్ను మార్చు ప్రేమ, నా యేసుని ప్రేమ, నన్ను మార్చు ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. నా పాపములను భరించిన ప్రేమ, నా అతిక్రమములను క్షమించిన ప్రేమ. నా పాపములను భరించిన ప్రేమ, నా అతిక్రమములను క్షమించిన ప్రేమ. తన దెబ్బలచే స్వస్థతనిచ్చు ప్రేమ, తన దెబ్బలచే స్వస్థతనిచ్చు ప్రేమ. నా తిరుగుబాటును విన్నవించు ప్రేమ, నా తిరుగుబాటును విన్నవించు ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. మన పాపములను భరించిన, వ్యాధిని భరించి స్వస్థపరిచే దేవుని వైపు చూస్తూ రెండవ గుర్తును భక్తితో చెప్పుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు మన మధ్యలో ఇప్పుడు గుర్తు చెప్పినటువంటి సహోదరి మీకు తెలుసు, వేలాంగణి సిస్టర్. మరి తన యొక్క బిడ్డల కోసం ప్రార్థించమని ఈరోజు స్పాన్సర్షిప్ కూడా చేశారు. అనుష, ఆశ మంచి భవిష్యత్తు కోసం, దేవుని దీవెనల కోసం, అలాగే తన భర్త సుందర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని, అలాగే వేలాంగణి సిస్టర్ గారి యొక్క పరిచర్యలో దేవుడు తోడుగా ఉండాలని, ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన బిడ్డలను ప్రభు ఆశీర్వదించాలని, అలాగే ఈ ఎస్తో 40 రోజుల కార్యక్రమంలో అనేక మంది ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్న బిడ్డలు, సేవకులు, సేవకురాలందరినీ దీవించాలని ప్రార్థించుకుందాం. 3వ గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా 53:12 అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను. The Lord makes an intercession and pays a reparation for all our sins, and he pays a heavy price of his own body, and he was considered as if equal to us sinners. Isaiah 53:12. Luke 23:43. యేసు ఆ మంచి దొంగతో వానితో, నేడే నీవు నాతో పరలోకంలో ప్రవేశించదవు అని పలికిన మాట మనకు ఒకరోజు వినబడునుగాక. మన పరలోకం చేర్చే ప్రార్థనగా ఇది మారునుగాక. ఇదంతా అతిథి ఇల్లండి, గెస్ట్ హౌస్ అండి. ఒకరోజు అక్కడికే వెళ్ళాలి. లూకా 23:43 మంచి దొంగ సంపాదించుకున్నాడు. మనకు 40 రోజులు ఇచ్చాడు సంపాదించుకోవటానికి. One day you have to go to heaven. Luke 23:43. The good thief cried and said, Lord, please remember me. The Lord said, today you will be with me in paradise. And that day, it was only one day for us, 40 days to prepare to go to heaven. పాడదామా? కల్వరి ప్రేమ, కనికర ప్రేమ, పరలోకం చేర్చే ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నా యేసుని ప్రేమ, నన్ను మార్చు ప్రేమ. నా యేసుని ప్రేమ, నన్ను మార్చు ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. పరిశుద్ధ రక్తము కాచిన ప్రేమ, సిలువలో నాపై జాలి చూపు ప్రేమ. పరిశుద్ధ రక్తము కాచిన ప్రేమ, సిలువలో నాపై జాలి చూపు ప్రేమ. నా విజ్ఞాపన మన్నించు ప్రేమ. నా విజ్ఞాపన మన్నించు ప్రేమ. తనతో పరదైసు నన్ను చేర్చు ప్రేమ. తనతో పరదైసు నన్ను చేర్చు ప్రేమ. కలువరి ప్రేమ,
కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. భక్తితో పరిశుద్ధపరిచే రక్తం కారుతూ ఉన్న ఈ 3 గంటల ప్రార్థనలో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జేవియర్, రోనికా, నివేదిత మీ ముగ్గురిని దేవుడు తన రక్త కోటలో మరుగుపరచుకొని ఏదో ఒక అద్భుతం కోసం, ఒకరికి ఒక ప్రమోషన్ కోసం కూడా దేవుడు వేచి ఉండి దీవించబోతున్నాడు. అందరినీ రక్తకోటలో మరుగుపరుచుకునే ప్రార్థన జరుగుతుంది. కొందరు పాల్గొనకపోవచ్చు, వాళ్ళు కూడా మన బిడ్డలే. వాళ్ళందరినీ ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. ఎవ్రీడే వీ హావ్ టు కాన్సక్రేట్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఆల్ ఆఫ్ us టు ప్రొటెక్ట్ us. ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, TMI 24/7 గ్రూపును, మా ప్రయాణమును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారు అందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, సెయింట్ ఫౌస్టినా, ఎవరో ఒకరు భర్త నిన్ను బాధ పెట్టి కొట్టినందు వలన ఒక అవయం సరిగా పనిచేయట్లేదు, కానీ అమ్మ నాన్నకు దాచిపెట్టావు. దేవుడు నీ త్యాగ క్రియను చూసి
నిన్ను ఇప్పుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం తండ్రి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు దాకా ఈసారి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అక్కడక్కడ వెళుతున్నప్పుడు ఆ ప్రజల మీద కనికరం చూపాలని ఈ గుర్తులో ఇలా ప్రార్థన చేస్తున్న వాక్యానుసారం కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్న ఆ జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయిందని, ఆ కరుణామయుడు ఈ ప్రదేశములలో కదలాలని మీలో కొంతమంది అంటున్నారు. ఫాదర్, మేము వింటున్నాం కదా, వేరే దేశాలలో ఉన్నాం కదా, రాష్ట్రాలలో ఉన్నాం కదా, మిమ్మల్ని కూడా మర్చిపోలేదు. బయట వెళుతున్న ప్రోగ్రాం, అలాగే ప్రోగ్రాం ఎక్కడెక్కడ చేరుతుందో, ఏ దేశంలో మీరు ఉన్నారో తెలీదు, ఏ నిస్సహాయ స్థితిలో ఉన్నారో తెలీదు, ఏ ఒంటరితనంలో ఉన్నారో, గుండె చెదరిపోయి ఉన్నారో తెలీదు. ఇది ఒక ఔషధముగా డాక్టర్ దగ్గర ఏ విధంగా చికిత్స పొందుకుంటారో అలాంటి రోజులుగా మారునుగా. Matthew 9:36 we have program in Andhra, Telangana, Tamil Nadu, and so many people are watching this program all over the world. We don't forget you. Each one of you are remembered. Maybe according to Matthew 9:36 you are also like helpless, harassed, and feel like sheep without shepherd. You are remembered 40 days from this center. అయ్యా, మది కరిగి చేయి చాచి నన్ను కూడా స్వస్థపరచమయ్యా అని పాడుదామా? మిమ్మల్ని, మీ పరిస్థితిని, మీ కుటుంబాన్ని బట్టి ఈ ప్రార్థన మీకు ఔషధముగా మారును. ఆమేన్. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, జీవమిచ్చు ప్రేమ, సిలువలో ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నా యేసుని ప్రేమ, నన్ను మార్చు ప్రేమ. నా యేసుని ప్రేమ, నన్ను మార్చు ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ, ఎంతో గొప్ప ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. మాది కరిగి చేయి చాచి స్వస్థపరచే ప్రేమ, కాపరి లేని ప్రజలను చూచి కనికరించు ప్రేమ. మాది కరిగి చేయి చాచి స్వస్థపరచే ప్రేమ, కాపరి లేని ప్రజలను చూచి కనికరించు ప్రేమ. చెదరిన మందమమ్ములను చేరదీసే ప్రేమ, చెదరిన మందమమ్ములను చేరదీసే ప్రేమ. గుండె చెదరిన వారిని ఓదార్చే ప్రేమ, గుండె చెదరిన వారిని ఓదార్చే ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. మది కరిగి చేయి చాచి అనే పదం సిలువ నుండి మీకు కనబడునుగాక, వినబడునుగాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ల్యాండ్ కేసులో కోర్టు కేసులో ఇరుక్కున్నటువంటి ఇద్దరు వ్యక్తులతో ప్రభు చెప్తున్నాడు, 3 నెలలు మరి మీరు ఒకరి ద్వారా రికమెండేషన్ ద్వారా నీకు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నిహారిక, ఋత్విక, సెలస్టిన్, స్టీఫన్ మీ అందరినీ దేవుడు కొన్ని పరిస్థితుల నుండి బయటపడి మార్గం ఇచ్చి దీవించబోతున్నాడు. రండి, మీకోసం యేసు సిలువ ఆహ్వానిస్తున్న వడకమే తెలుగు వడకం, తపస్సుగాళ్ళ చివరి వడకం 18 నుంచి 22 వరకు. ఆధార్ కార్డ్ జెరాక్స్ తప్పనిసరి తీసుకొస్తేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటారు. రూమ్స్ అవసరం లేదంటే మీరు త్యాగం చేసి డార్మెంటరీస్లో వేరే చోట్లలో పడుకోవాలంటే కూడా ఆహ్వానితులే. మరి ముఖ్యంగా దయచేసి నేను చెప్పే విషయాన్ని మా సహోదరులు ఫాదర్స్ అందరికీ తెలియచేస్తూ ప్రజలందరినీ వడకంలో పాల్గొన్నట్టు అనౌన్స్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. దీక్షాపరులను మరొకసారి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మమ్మల్ని దీవించండి, దీవెనగా అక్కడి నుంచి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. 18 సాయంత్రం నుంచి 22 సాయంత్రం వరకు. ఇంగ్లీష్ retreat is the final retreat for the Lenten season is 6th evening to 9th afternoon. Welcome, be blessed. Jesus is stretching out his hands, inviting you. Don't miss this opportunity. 2 చేతులు చాచుతున్నాడు. ఎప్పుడు జరిగే క్రిస్మస్ కంటే గొప్ప రోజులు ఇది, మీకు తెలుసో లేదో. ఎందుకంటే ఇది యేసు మరణించిన రోజు, అది పుట్టినరోజు. రండి, దీవెనలు పొందండి. చివరి గుర్తులో ఉన్నాం. యోహాను 19:34 సైనికులలో ఒకడు ఆయన పక్కన బలముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. జాన్ 19:34 a soldier pierced his side with a lance and water and blood gushed out. అలాంటి దినములే ఈ యేసుతో 40 రోజుల దినములు. రోజు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అనేక మంది సేవకులు సేవకురాల ద్వారా. చూడండి, వీక్షించండి, దేవుడు మీకు అద్భుతాలు చేయను గాక. ఎవ్రీడే దర్ ఇస్ అ ప్రోగ్రామ్. యేసుతో 40 రోజులు విత్ జీసస్ 40 days. పాడుదామా? యేసు తిరుహృదయానికి కుటుంబాన్ని అర్పిస్తాం. నేను నా కుటుంబం యెహోవా ప్రభునే ఆరాధిస్తాం, సేవిస్తామని యెహోషువ 24:15 పాటగా పాడుదాం. జాషువా 24:15 Me and my family will serve the Lord. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ. నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ.
పొడువబడిన హృదయం తెరచి పిలిచే ప్రేమ, రక్తినటి ప్రవాహముతో తడిపే ప్రేమ. పొడువబడిన హృదయం తెరచి పిలిచే ప్రేమ, రక్తనీటి ప్రవాహముతో తడిపే ప్రేమ. ఆ తిరు హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా, ఆ తిరు హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. సంరక్షణనిచ్చి మమ్ము దీవించు దేవా, సంరక్షణనిచ్చి మమ్ము దీవించు ప్రేమ. నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ. నా యేసుని ప్రేమ నన్ను స్వస్థతనిచ్చే ప్రేమ, నా యేసుని ప్రేమ నాకు స్వస్థతనిచ్చే ప్రేమ, విడుదలనిచ్చే ప్రేమ, ప్రేమించే ప్రేమ, విడుదలనిచ్చే ప్రేమ, ప్రేమించే ప్రేమ. ప్రేమ కల్వరి ప్రేమ, చేయి చాచి ప్రేమతో నన్ను సిలువ నుండి రమ్మన్న ప్రేమ. సిలువ వైపు చూడండి, ప్రేమను పొందండి. ఏమి కావాలన్నా ఇచ్చే దేవుడు అన్నీ ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు. ఏమి ఇవ్వడు? నమ్మకంతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ ప్రేమ కోసం అలమాడిపోతున్న కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ జాలి చూపు కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాప శాపము నుండి బయట పడలేకపోతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గుండె చెదిరిపోయి ఓదార్పు కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏకాకిగా ఒంటరితనంలో ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రిలో మరణము జీవ మధ్యలో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం రోజు ప్రార్థిస్తున్న 24/7 DMI గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా పేరును ఉచ్చరిస్తూ మా బృందం కోసం రోజు స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ వేరే రాష్ట్రాలలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తపస్సుగా ఇంగ్లీష్ తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. కలువరి ప్రేమ, సిలువ ప్రేమను సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను, సమస్త మానవాలను దేవుడు ప్రేమతో, అనురాగముతో, శాంతితో, సమాధానముతో, విడుదలతో, స్వస్థతతో, శుభవార్తతో సాక్షులుగా నిలబెట్టి దీవించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఈ దీవెనలన్నిటినీ దానితో పాటు మీరు అడిగినవన్నీ మీకు దయచేసి దీవించునుగాక. ఆమేన్.
As you look at the cross, may the deliverance, may the miracle, may the healing, may the good news come upon you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చి రక్షించే ప్రేమ.